అయితే అన్ని వికారాలను విదిలించినటువంటి వారు ఉద్భుతులు. అంటే మనకు అన్ని వికారాలను విదిలించిన వారు. వారికి ఏంటంటమ్మా, మనం అంటుంటాం చాలా సత్సంగాల్లో ముక్తుడు అని. ముక్తుడు అంటే ఎవరు? అతనికి మనం అంటాం ఏమండి ముక్తి పొందాము, ముక్తి కావాలి. అసలు ముక్తి అంటే ఏంటో తెలిస్తే ముక్తి కావాలండి. అసలు ముక్తి అంటే ఏదో తెలియదు, భగవంతుడు చెడుకున్నా ముక్తి కల్పించాలి అంటాం. ముక్తి అంటే ఏంట్రా అని అనుకో మనం తలమోహం వేస్తాం. అసలు ముక్తి అంటే ఏంటి? దీనికి భరద్వాజ మహర్షి గారు పగలపాడు గురువు గారిని చింతపల్లి అడవుల్లో దర్శించారు. వారిని అడిగారు, ముక్తుడు అంటే ఎవరు బాబు గారు అని. ఆయన ఒక మాట చెప్పారు, ప్రాణి, పదార్థము, పరిస్థితులు చేత కట్టబడని వాడే ముక్తుడు అన్నాడు. ప్రాణి, పదార్థము, పరిస్థితుల చేత అంటే మహర్షి గారికి తెలిసినప్పటికీ అలాంటి మహాత్ముల దగ్గర నుంచి మనలాంటి వాళ్ళు తెలుసుకోవాలని, స్వామి అంటే ఏంటి, ప్రాణి అంటే అలా చెప్తే మాకేమర్థమవుతుంది. ప్రాణి అంటే శత్రుమిత్రాదుల వల్ల కానీ, విష సర్పాల వల్ల కానీ, వేటి వల్ల కూడా భయం చెందనివాడు. పదార్థము అంటే ఈ మనం చూడండి, పాచిపోయిన అన్నం మనం తినగలమా? విషంతో సమానం. అదే మార్కెట్ స్వామి వారికి అక్కడ ఎవరిని పెట్టినా ఏమైనా తీసుకున్నా కూడా అది విష పదార్థం కానీ, ఇది మంచి పదార్థమా, ఇది ఇప్పుడు చేసిన కూర అని కాకుండా ఏమీ చేసుకోకుండా అన్నీ కలిపి కూడా తినేటువంటి వాళ్ళు. అంటే మనలాగా రుచులకు పోకుండా పదార్థం, పరిస్థితుల చేత కట్టబడిన వాడు. ఇందాక మన స్వామి అనుగ్రహ భాషలో చెప్పారు. మనం అనుకోండి, మన శరీరము ఎండకి తట్టుకోలేదు, వర్షానికి తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు. అమ్మ స్వామి వారికి చెక్క చేయనమ్మ ఎవరు నాకే ఉంది. అయ్యో అమ్మ స్వామివారికి ఆ మార్కెట్ స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదంగా మనము స్వామివారి శ్రీ మార్కెట్ మహారాజుకి జై. అమ్మా రాణి కదా, ఎండ, వాన, చలి వేటి వల్ల కూడా భయం చెందని వాడు ఎవరైతే ఉన్నారో ఆ వారిని ముక్తులు అంటాం. అలానే మార్కెట్ స్వామిని చూస్తే మన చేతుల్లో, ఎందుకంటే స్వామి ఆరాధన సందర్భంగా స్వామిని కొద్దిగా స్మరించుకొని వారి లీలల్ని స్మరించుకోవటము. అందుకే ఈ సత్సంగం పెట్టుకుని ఏమంటారు. అందుకని మార్కెట్ స్వామి ఒకే చోట 25 సంవత్సరాలు, అంతే కదమ్మా, 25 సంవత్సరాలు ఎండనక వాననక అంటే దగ్గర నేను ఇక్కడిది కాదు, శరీరంతో ఉన్నప్పుడు విషయం, సమాధి అయినప్పుడు కాదు. అంటే శరీరంతో ఉన్నప్పుడు 25 సంవత్సరాల వరకు ఒకే చోట కూర్చోవడం, మలమూత్ర విసర్జన చేయడం. మనం చూడండి, ఇప్పుడు మనం సత్సంగం పెట్టుకున్నామమ్మా, ఎంతసేపు వింటారు సత్సంగం? కొద్దిసేపు అయ్యేటప్పటికి మనసు చంచలమవుతుంది. ఇప్పుడు నేను అరగంట కన్నా ఎక్కువ చెప్పాను అనుకోండి, మీ మనసు వినదు. మీరు ఎంతసేపు చెప్తారు రా నాయన అయినా అని. అంటే దీనికని ఇది మనకంటాము, మనకే కాదు అర్జునుడు కూడా అడుగుతాడు కృష్ణ పరమాత్మని, స్వామి మీరు భగవంతుడు సాక్షాత్తు నారాయణుడి అనే విషయం తెలిసినప్పటికీ అప్పుడప్పుడు నా రథసారథి వచ్చి ఇలా కూర్చో బావా అంటూ చల్లుగా మాట్లాడతాను, మనసు ఎందుకని నిలబట్టేది? మీరు పరమాత్ముడు అన్న విషయాన్ని ఎప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నది అంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటాడు ఏమని, చంచలిహి మనహ కృష్ణ అంటే చంచలంగా ఉంది మనసుని ఏం చేయాలి అని అడిగితే అభ్యాస యోగేన అంటాడు. అరే అంటే కానీ నువ్వు ఈ మంత్రం చెప్పు, ఈ జపం చెయ్యి, ఈ ప్రదక్షిణ చెయ్యి, ఈ దిరుపూజలు చెయ్యి, ఇది చెప్పలా. ఆయన ఏమన్నాడు, ఈ మనసుని అభ్యాస యోగేన. ఇందాక మన బంగారు రాణి గారు చెప్పినట్టు మనకి ఇక్కడ మార్కెట్ 4 చక్కగా మెడిటేషను 1 గంట సేపు అన్నాం అనుకోండి, ఈ 2 గంటల్ని మనము వెంటనే అయింది మన మనసుకు తర్ఫీదు ఇచ్చామనుకోండి. మీరన్నట్టు ఇందాక అరుగుల మీద కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వస్తాం, వాడు క్యాష్ చేసుకుంటాడు, కరెక్ట్గా వాడు సస్పెన్స్ దగ్గర ఆపుతాడు, అత్త కోడని చంపే ముందు ప్లాన్ వేస్తుంది. ఇదంతా కూడా అదేగా అమ్మాయి, నిజంగా ఆ సీరియల్లో ఏదన్నా ఉపయోగపడుతుందా? ఏదన్నా ఉపయోగపడే విషయమా?
కోడలు అంత నిలదొప్పాలి, అంత కోడలు నిలదొప్పాలి, ఇంకొకటి ఎవరు కష్టపెట్టాలి. వీడు పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. ఏది వాళ్ళందరినీ కూడా డబ్బులు దొంగలించడం కానీ ఇది చేయడం. మొత్తం నేను సీరియల్ అప్పుడప్పుడు మామిడి చూస్తుంటే వాడు కరెక్ట్గా అక్కడ ఆపుతాడు. అత్తగారిని కోడలు ఏం చేస్తుంది, కోడలు ఎలా అత్తగారు ఎలా తిప్పి కొడుతుంది ప్లాన్. ఇది తప్ప అందుకని ఏం చేస్తాం, అప్పుడు మనం భలే ఇంట్రెస్ట్గా వస్తాం. అదే సీరియల్ అప్పుడే వాడు సస్పెన్స్ దగ్గర పెట్టాడు, నెక్స్ట్ ఎపిసోడ్ మనం కంపల్సరీ చూడాలి. ఇప్పుడు ఏంది అరగంట, అప్పుడే అయిపోయింది అరగంట అంటాం. అదే ఉపన్యాసం చెప్పి అబ్బా ఇదేంది ఎంతసేపు చెప్తున్నాడంటే, ఎందుకంటే బాగా అభ్యాసం చేసాం మనం. ఈ విషయ సుఖాల మీద, వీటి మీద, వాటి మీద బాగా పెట్టేవాడికి ఇక్కడ మనం ఎట్లా కూర్చుంటాం, ముళ్ళ మీద కూర్చున్నట్టు, వర్షంలో కూర్చున్నట్టు మంచి విషయాలు వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని మనసుకు మనం ఎప్పుడు అభ్యాసం చేయలే కదా. ఈ విషయ సుఖాలు పట్టి తిరుగుతూ ఉన్నది కాబట్టి దానికి అలవాటు పడింది. ఇప్పుడు తబలా వాడికి తబలా కొడికి అదే సౌండ్ వస్తుంది, హార్మోని వాడికి హార్మోనియే. మన ఇన్స్ట్రుమెంట్ ఏంది, విషయవాసంతో బాగా కూడుకున్నది కాబట్టి మన ఇన్స్ట్రుమెంట్ అన్నింటి మీదకి తిరుగుతూ ఉంటుంది, విషయవాసన మీదకే తిరుగుతుంది. కొత్త విషయాలు రమ్మంటే తొందరగా రాగే ఇన్స్ట్రుమెంట్. అలానే మన శరీరం అంతా కూడా ఎన్నో జన్మ నుంచి వచ్చిన వాసనలు. అందుకని మన వాసన బలం. ఈ వాసనలు తొందరగా పోవు. రాగం పోతుందా, ద్వేషం. ఇప్పుడు ఏది స్వచ్ఛంగా చెప్తాం ఉపన్యాసం, అందరిలో పరమాత్మనే చూడాలి. ఈ సృష్టి మొత్తము చరాచరమంతా భగవంతుడి యొక్క స్వరూపమే, ఇది చెప్పింది అని ఉపన్యాసం చెప్పడం తేలికే. మళ్ళీ చూడంగానే ఆవండి మొన్న ఒకసారి నేను వెళ్తే అందరికి షాలు కప్పింది, నాకు కప్పలేదు, దక్షిణ ఇవ్వలేదు, సరిగ్గా చూడలేదు, నేను రాగా నాకు కుర్చీ వేయలేదు, ఇంకొకసారి ఉపన్యాసానికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏమైంది, అన్ని రూపాల్లో అందరూ ఉన్నామని చెప్పాం. మనకి కొద్దిగా ఏదైనా జరిగేటప్పటికీ అంతగా